కౌరవులంటే 100 మంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలా అందరూ కూడా దుకారంతో మొదలయ్యే విధంగానే పేర్లు పెట్టుకున్నారా? ఇలా ఎవరైనా పెట్టుకుంటారా పేర్లు? చాలా మంచి ప్రశ్న. ఈనాటి కాలంలో పేర్లు పెట్టడం అంటే అదో పెద్ద క్రతువైపోయింది, చాలా పెద్ద యజ్ఞం. అమ్మాయికి నెల తప్పినది మొదలుగా 3వ మాసం నుంచి 10వ మాసం వచ్చేంత వరకు 21వ రోజు బారసాల చేసేంత వరకు ఈ నామకరణం అనే వ్యవహారం ఆ రోజు ఆ క్షణం వరకు కూడా భీకర యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏం పేరు పెట్టాలి అనే విషయంలో ఆ వైపున ఈ వైపున అనే ఆలోచనలు చేస్తే అది ఒక పక్కన పెట్టి ఏ వైపునా కాకుండా ఎవరికీ తెలియని కొత్త పేరు పెట్టాలా అనే ఆలోచనలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. చింతపండు అల్లం తప్పించి అన్ని పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఉప్పు అల్లం చింతపండు లాంటివి మాత్రమే పెట్టుకోవడం లేదు. అయితే సనాతన ధర్మంలో ఖట్ ఫట్ చై చింది భింది ఇదివా చక్రూరాణి అని వేద ప్రమాణం. మహాప్రాణాలు అలాగే దుష్ట సంప్రదాయాలకు సంబంధించి వ్యతిరేకార్థాలు వచ్చే పదాలు పెట్టకూడదు అని ప్రమాణం కూడా ఉంది. దుర్యోధనాదులకు సంబంధించి 100 పేర్లు గాంధారి ధృతరాష్ట్రులు ఎలా పెట్టారా అని ఈనాటి కాలంలో వారికి ఒక పెద్ద సమస్య. 2వ పేరు పెట్టడానికే మేము ఇంతగా కష్టపడిపోతూ ఉంటే, కంప్యూటర్లని పగలగొట్టి మరీ పేర్లు తీస్తూ ఉంటే వెతుకుతూ ఉంటే వాళ్ళు ఎలా పెట్టారా 100 పేర్లు? నిజానికి కౌరవులు 100 మందితో పాటుగా ఒక కుమార్తె. వీరు కాకుండా ధృతరాష్ట్రుడికి గాంధారితో కాకుండా మరి ఒక భార్య వలన మరి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వాడి పేరు యూత్సువు. ధృతరాష్ట్రునికి సంబంధించి గాంధారి సంతానంగా చెప్పబడ్డ ఈ 100 మందిలో 100 మందికి దు అనే అక్షరంతో పేరు లేదు. ఓ 15 మందికో 18 మంది మాత్రకో ఈ పేరుంది. ఇది కాకుండా ధర్మజుడు, కర్ణుడు, వికర్ణుడు ఇంకా చాలా పేర్లు ఇతరములైనవి, సేనాతనుడు, సనాతనుడు లాంటి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. 100 పేర్లన్నీ కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శసేనుడు, దుర్వికర్ణుడు, దుర్విదగ్ధుడు ఇలాంటి పేర్లన్నీ ఒక 15 మాత్రమే ఉన్నాయి. మిగతా 85 పేర్లు కూడా వేరేవిగా ఉన్నవి అని మనం గమనించవచ్చు. లోకంలో పేరు పెట్టడం అంటే అంత సులభం కాదు తల్లి. వాట్స్ ఇన్ ఏ నేమ్ అని అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. కానీ ప్రతి విషయం కూడా పేరులోనే ఉన్నది, పేరులోనే పెన్నిధి. కనుక ఎలాంటి పేరు పెట్టాలి? దైవనామం. పూర్వీకులు మన ఇంటిలో ఎవరైతే పెద్దవారుగా ఉండి దాన ధర్మాది క్రియలు చేసి యజ్ఞయాగాది క్రియలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారో అలాంటి వారి పేర్లు, మన ఇంటిలో ఉన్నటువంటి వారి పేర్లే మళ్ళీ మళ్ళీ పెట్టాలి అనేటటువంటి వారు. దుర్యోధనాదులలో 100 మందికి దు అనే అక్షరం ఆరంభంగా ఆ పేరు లేదు. లోకంలో కొన్ని పేర్లు ఇలా ప్రసిద్ధమైపోతాయి తల్లి. సూర్యకాంతం అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఒక కథ జ్ఞాపకం వస్తుంది. అలాగే కర్ణుడు, దుర్యోధనుడు ఈ పేర్లు కూడా లోకంలో అపకీర్తి పాలైనవి కనుక ఎవరూ పెట్టుకోకూడదు. అదేవిధంగా చెట్ల పేర్లు, నదుల పేర్లు, కొండల పేర్లు, ఋషుల పేర్లు ఇవి కూడా పెట్టకూడదు అని శాస్త్ర ప్రమాణం. నామకరణం ఒక పెద్ద క్రతువు, ఒక పద్ధతి.